రామలింగేశ్వర స్వామి దామగుండం ఈ భాగ్యనగరానికి 65 కిలోమీటర్స్ డిస్టెన్స్లో పరిగి వెళ్లే రూట్లో పూడూరు మండల కేంద్రానికి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వెలిసిన ప్రసిద్ధ విష్ణు అనుసంధానమైన శైవక్షేత్రం దామగుండం. దామగుండ దర్శనం మోక్షదాయకం మరియు యమగండం ఉండదు. ఈ క్షేత్ర మహత్యాన్ని స్కాంద పురాణంలో వివరించడం జరిగింది. ప్రధాన ఆలయానికి ఎదురుగా గరుత్మంతుని దర్శనం లభిస్తుంది. ఆలయ సమీపంలో ఉన్న పుష్కరిణి అంటే దామ సరోవరంలో స్నానం చేసే సర్వరోగ నివారణ అని స్థల పురాణం చెబుతుంది. దట్టమైన అడవుల మధ్య వెలిసిన ఎంతో మహిమాన్వితమైన క్షేత్రం రీసెంట్గా కాకతీయుల కాలంలో నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన కోటి శివలింగాలలో ఇది కూడా ఒకటి. అందుకే ఈ క్షేత్రానికి రామలింగేశ్వర క్షేత్రం అని పేరు వచ్చింది. దీనిని పూర్వకాలంలో నీలకంఠ ఆశ్రమం అని పిలిచేవారు. పూర్వం ఎంతోమంది మహర్షులు ఈ క్షేత్రంలో తపస్సు చేసుకునేవారు. దానికి ఆధారంగా గుహలు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. అలా మునులు ఋషులచే ఆరాధించబడిన లింగం భూమిలో అంతర్ధానమై కలియుగంలో దాముడు గుండెడు అనే వ్యవసాయదారుల పొలంలో ఉద్భవించింది. వారు దానిని సామాన్య శిలగా భావించి నాగలికి బరువుగా పెట్టి దున్నేవారు. స్వామి వారిద్దరికీ స్వప్నంలో సాక్షాత్కరించి ఆ లింగ వృత్తాంతాన్ని వివరించి అక్కడే ఉన్న సరోవరానికి ఎదురుగా ప్రతిష్ఠించమని వారి ఇద్దరి పేర్లతో ఆధారంగానే ఈ క్షేత్రానికి దామగుండం అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతుంది. గ్రహబాధ అంటే స్థల పురాణం ప్రకారం గ్రహబాధ నివారణకు సర్వరోగ నివారణకు ఈ క్షేత్రాన్ని దర్శించమని పురాణం చెబుతుంది. పురాణ ఆధారంగా ఈ క్షేత్రానికి దగ్గరలోనే రాకంచెర్లలో యోగానంద నరసింహస్వామి ఉన్నారు. అట్లే 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో లొంక ఆంజనేయ స్వామి ఉన్నారు. అట్లే 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వికారాబాద్లో అనంత పద్మనాభ స్వామి ఉన్నారు. ఓం నమ శివాయ. పార్వతి పరమేశ్వరాయ నమ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. పార్వతి పరమేశ్వరాయ నమ.